హలో గాయస్, ఐమ్ మహా. ఈరోజు వ్లాగ్లో ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్కి సెట్ అయ్యేలాగా ఒక మంచి స్కిన్ క్రీమ్ చెప్తాను. అది మీరు డే టైమ్ యూజ్ చేయొచ్చు ఆర్ నైట్ క్రీమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మీ స్కిన్ పై ఉండే డార్క్ స్పాట్స్ అన్నీ రిమూవ్ చేసి స్కిన్ బ్రైట్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ ఈవెన్ టోన్ వస్తుంది, సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది. అంటే ఆల్ పర్పస్ అని అనొచ్చు ఈ క్రీమ్. ఇందులో వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి సెట్ అయ్యేలాగే ఉంటాయి. న్యాచురల్గానే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మీకు ఎటువంటి ర్యాషెస్ రావు. స్కిన్ చాలా హెల్తీగా అవుతుంది అండ్ చాలా గ్లోగా కనిపిస్తుంది. మీరు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు నేను. అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, సెన్సిటివ్, కాంబినేషన్ స్కిన్స్ వాళ్ళు ఎవరైనా సరే ఇది యూజ్ చేయొచ్చు. ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. బికాజ్ ఏంటంటే స్కిన్లో ఒక గ్లో తీసుకొస్తుంది, ఒక బ్రైట్నెస్ వస్తుంది. మీ స్కిన్ బ్రైట్గా అవ్వడానికి మీరు ఇంట్లోనే మీకు తగ్గట్టు స్కిన్ క్రీమ్ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కీరా దోస అండ్ క్యారెట్ అనేది బేస్. వీటితోనే ఇప్పుడు మనం క్రీమ్ ప్రిపేర్ చేయబోతున్నాం. స్కిన్ బ్రైట్నింగ్కి అండ్ స్కిన్ హైడ్రేటింగ్కి యూజ్ అయ్యేలాగా కీరా దోస అండ్ క్యారెట్ ఏంటో బ్రైట్నింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాము ఈ క్రీమ్లో. ఇది మీకు ఏంటి అంటే న్యాచురల్గానే స్కిన్ని బ్రైట్ చేస్తుంది. వీటిని మనం క్రీమ్లో యూజ్ చేయడమే కాదు, డైలీ ఫుడ్లో కూడా ఈ రెండు ఉన్నప్పుడే మీ స్కిన్ ఇంకా మంచి గ్లో కనిపిస్తుంది. సో ప్రిపేర్ చేసుకుందాం. కీరా దోసని ఇట్లా మనం గుజ్జులాగా తీసుకోవాలి. స్ట్రెయిన్ చేస్తున్నాను. ఈ జ్యూస్ కావాలి మనకి మెయిన్గా, సో అందుకని వడకొట్టి మనం జ్యూస్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు క్యారెట్ జ్యూస్ కూడా సేమ్ ప్రాసెస్లో తీసుకోవాలి. చూడండి, మనం కుకుంబర్ జ్యూస్ అండ్ క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా. కుకుంబర్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అనేవి మీ స్కిన్ ట్యాన్ రిమూవ్ చేస్తాయి అండ్ డార్క్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో ఐస్ కింద వాటిని క్యూర్ చేస్తాయి. మీ స్కిన్ బ్రైట్ కోసం, సాఫ్ట్గా అవ్వడం కోసం, డార్క్ స్పాట్స్ పోవడం కోసం, సన్ ట్యాన్ ఏదైతే ఉందో అది పూర్తిగా రిమూవ్ అవ్వడం కోసం ఈ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం క్రీమ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కీరా దోస జ్యూస్ని ఎంటీ బౌల్లో ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్యారెట్ జ్యూస్, అలోవెరా జెల్ తీసుకోండి. నేను 4 స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ రోజ్ వాటర్ తీసుకోండి అండ్ సి వైటమిన్ ఆయిల్ 1 స్పూన్ తీసుకోండి. ఎందుకు అంటే ఇది మన స్కిన్ పై ఉండే డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, వాటిని క్యూర్ చేస్తుంది. సో అందుకని స్కిన్ బ్రైట్గా అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది సి విటమిన్ ఆయిల్. నెక్స్ట్ నేను ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆల్మండ్ ఆయిల్ మీ స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది. సో 1 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కూడా తీసుకోండి. మెయిన్గా రోజ్మెరీ తీసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వైటమిన్ ఈ ఆయిల్. సో ఇవి మనకి ఒక 10 డ్రాప్స్ పడుతుంది. వైటమిన్ ఈ ఆయిల్ తీసుకోండి. ఓకే. ఇది రోజ్ ఆయిల్. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. స్కిన్ని చాలా చాలా బ్రైట్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇది నెక్స్ట్ ఒక వ్లాగ్లో నేను మీకు చేసి చూపిస్తాను. ఫుల్లీ ఇంకా రోజు ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇది కొంచెం ఇట్లా తీసుకోవచ్చు. నైట్ టైం అట్లాగా నేను స్కిన్కి అప్లై చేసుకుంటాను. బాడీ మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది, నైట్ క్రీమ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇది మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ స్కిన్ చాలా హెల్తీగా కనిపిస్తుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ ఒక వ్లాగ్లో చేసి చూపిస్తాను. షియా బటర్, రా అండ్ అన్రిఫైన్డ్.
సో ఇది తీసుకుందాం 1 స్పూన్. ఇప్పుడు ఎగ్ బీటర్ ఇది యాక్చువల్గా నేను ప్రొడక్ట్స్ మిక్స్ చేయడంలో యూజ్ చేస్తాను. సో ఇట్లా క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. బాగా బ్లెండ్ చేస్తే క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. స్పాట్స్ అండ్ సన్ ట్యాన్ అన్నీ రిమూవ్ అవుతాయి. స్కిన్ చాలా చాలా క్లియర్ స్కిన్ కనిపిస్తుంది ఇది యూజ్ చేసిన తర్వాత. అండ్ చాలా హెల్తీగా అనిపిస్తుంది. డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది. నైట్ అంతా అప్లై చేసుకొని పడుకుంటారు కాబట్టి మార్నింగ్ లేచేసరికి ఒక ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్. 15 మినిట్స్ అట్లా బ్లెండ్ చేయండి. దీన్ని నేను ప్రిపేర్ చేశాను కదా, చేసిన తర్వాత 10 మినిట్స్ మనం డీప్ ఫ్రీజ్లో పెట్టాలి. మిక్స్ చేసిన క్రీమ్ ఏదైతే ఉందో కొంచెం ఫ్రీజ్ అవ్వాలి. ఆ ఫ్రీజ్ అయిన తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేస్తే క్రీమ్ ఇంకా మంచిగా సాఫ్ట్గా వస్తుంది. దానికోసమే ఈ ప్రాసెస్. సో క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. క్రీమ్ అయితే మంచిగా ఫామ్ అయింది. ఇది క్రీమ్ని ఒక ఎంటీ కంటైనర్లోకి తీసుకోండి. సో ఈ క్రీమ్ని మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. అండ్ ఫ్రిడ్జ్లో నార్మల్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు. దీన్ని బయట ఉంచితే లిక్విడ్ లాగా, ఆయిల్స్ అన్నీ వేసాం కాబట్టి కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. మీరు కావాలి అంటే లావెండర్ డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది. అండ్ షియా బటర్ ఏదైతే యూజ్ చేసామో అది కొంచెం పెట్రోలియం స్మెల్ లాగా వస్తుంది. సో ఆ స్మెల్ ఎవరికైనా పడలేదు అంటే కొంచెం ఫ్రేగ్రెన్సెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రోజెస్ అంటే ఇష్టం కాబట్టి సో రోజ్ ఫ్రేగ్రెన్స్ కోసం నేను డ్రైడ్ రోజ్ పెటల్స్ ఇందులో వేస్తున్నాను. సో ఆ ఫ్రేగ్రెన్స్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా. సో లైక్ గ్రీజీగా ఉండదు. లైక్ సన్ స్క్రీన్ లోషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. విటమిన్ ఈ ఆయిల్ అండ్ రోజ్మరీ ఎసెన్షియల్ ఆయిల్ ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా పింపుల్స్ ఉంటే టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మీరు అనుకోవచ్చు ఏదైనా ప్రోడక్ట్ చెప్పినప్పుడు కానీ మీరు దాన్ని ప్రిపేర్ చేసుకొని వాడుకున్నప్పుడు కానీ 1 డే ఆర్ 2 డేలో మీకు రిజల్ట్ రాదు. బికాజ్ ఏంటి అంటే మీరు సమ్ ఎండలోకి వెళ్ళి స్కిన్ డ్యామేజ్ చేసుకొని రావటము, హైజీనిక్గా లేకపోవడం, సో కొన్ని వాటి వల్ల మీ స్కిన్ ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు అది క్యూర్ అవ్వడానికి మినిమం కొన్ని మంత్స్ పడుతుంది. డ్యామేజ్ అవ్వడానికి ఒక్క రోజే, కానీ మీ స్కిన్ సెల్స్ అన్నీ మళ్ళీ రిపేర్ అయ్యి మీ స్కిన్ నార్మల్ అవ్వడానికి మినిమం కొన్ని మంత్స్ పడుతుంది. మేబీ ఇయర్స్ కూడా పట్టొచ్చు. విత్ ఇన్ 1 డేలో వచ్చే రిజల్ట్ కోసం చూడకండి. ఏ ప్రోడక్ట్ అయినా సరే కొన్ని మంత్స్ వాడితే తప్ప మీకు రిజల్ట్ అనేది రాదు. విత్ ఇన్ సెకండ్లో ఏదైనా రిజల్ట్ వచ్చింది, ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఇమీడియట్గా వచ్చే రిజల్ట్స్, వాటి వల్ల మీ స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఆ సెకండ్ మాత్రమే ఆ గ్లో కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మీరు యాజ్ యూజువల్ మళ్ళీ ఆ ఇన్స్టెంట్ గ్లో కోసం పరుగులు పెట్టాల్సిందే. మీకు హెల్దీ స్కిన్ ఉండాలి, మంచి క్లియర్ స్కిన్ ఉండాలి, పింపుల్స్ ఫ్రీగా ఉండి ఏజింగ్ ఫ్యాక్ట్స్ కనిపించకుండా హెల్దీ స్కిన్, సాఫ్ట్ క్లియర్ స్కిన్, బ్రైట్నింగ్గా ఉండే స్కిన్ కావాలి అంటే రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్సే న్యాచురల్గా ఉండేవి యూజ్ చేయండి. ఈ క్రీమ్ మీకు యాంటీ ఏజింగ్ ప్రొటెక్షన్ లాగా కూడా యూజ్ అవుతుంది. యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకొకటి మెయిన్గా అంటే క్రీమ్స్ ఇలా కూడా యూజ్ అవుతాయా అని కాకుండా మీరు ఎక్కడైనా బయట నుంచి వచ్చినప్పుడు క్రీమ్ మంచిగా ఇది అప్లై చేసేసుకొని ఒక టిష్యూ కానీ ఫేషియల్ టిష్యూస్ ఉంటాయి కదా, జస్ట్ టిష్యూతో కానీ కాటన్తో కానీ రిమూవ్ చేసి చూడండి. మీ స్కిన్ పైన మొత్తం డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. లైక్ క్లెన్జర్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ వాష్ తర్వాత కొంచెం స్కిన్ పై అప్లై చేసుకోండి. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది. ఆల్ మల్టీపర్పస్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ది బెస్ట్ న్యాచురల్ హోమ్ మేడ్ మాయిశ్చరైజర్, క్లెన్జర్, సన్ స్క్రీన్ లోషన్ అండ్ ఒక మంచి న్యాచురల్ క్రీమ్ అని చెప్తాను నేను. సో ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి.
అండ్ వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ మీకు చెప్పాను కదా ఇంకొకటి రోజ్ ఆయిల్, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ ఈ ఆయిల్ ఏంటి అంటే మీకు స్కిన్ బ్రైట్నింగ్కి యూస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ క్రీమ్ లాగా నేను యూస్ చేస్తాను దీన్ని. సో మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, రోజ్ ఫ్రేగ్రెన్స్. సో ఇది చాలా బాగుంటుంది క్రీము. నేను మీకు ఒక మంచి క్రీమ్ అయితే చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వ్లాగ్తో నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకే, టేక్ కేర్ గైస్, బాయ్.